ఇక్కడ గిన్నె పురుగులా? మన ఇంటి బయట ఎవరో ఏడుస్తున్నారు. చాలా దాహంగా ఉన్నట్టుందా? అరే ఏంటి ఇలా మారిపోయింది? ఎవరు నువ్వు? నేను కుల్దర్పూర్ రాకుమారుని. ఒక విచిత్ర జంతువు మూలంగా నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఒక శాపగ్రస్తుని. నేను ఎక్కడికైతే వెళతానో అక్కడ చుక్క నీరు కూడా ఉండదు. అందుకని పదండి కుల్దర్పూర్ కి. ఇప్పుడు డోలక్పూర్ లోనే కాదు, ఏ ఊళ్ళోనూ నీటి సమస్య అన్నదే ఉండదు. ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. దాన్ని ఓడించడానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుందిలే. పరిష్కారం ఉంది. ఆ పర్వతాన్ని చూసారా? అక్కడే ఉంది బాబాయ్. ఆ పర్వతం మీదున్న ఒక మందిరంలోని ఒక చిన్న పిచ్చికారిలో ఇంద్రధనుసు రంగులున్నాయి. ఆ ఇంద్రధనుసు రంగుల్ని ఆ జంతువు మీద ప్రసరింపజేసినట్లయితే ఆ విచిత్ర జంతువు తన ప్రాణాల్ని కోల్పోతుంది. దానిని అంతం చేయడం చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే మనం ఆ పర్వతం మీద అడుగు పెట్టగానే ఆ జంతువుకి మన గురించి ఇట్టే తెలిసిపోతుంది. ఏమైనా కానివ్వండి, నేను ఆ ఇంద్రధనుసుని తీసుకొస్తాను. కాస్త త్వరగా పదండి మిత్రులారా, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. చూడండి, మీరందరూ ఆ పెద్ద చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కోండి. కలియా, నువ్వు నాతో రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఎవరూ లేరేంటి? ఇక్కడ గిన్నె పురుగులా? మీకు ధన్యవాదాలు మిత్రులారా. చుట్కీ, దాన్ని అంతం చేయడం అనేది కేవలం ఇంద్రధనుసుతోనే సాధ్యమవుతుంది. మరది చాలా దూరంలో ఉంది కదా. ఎంతటితో దీని ఆట కట్టు. ఇదిగో, హే హోలీ, హే మనం గెలిచాం. ఇప్పుడు వర్షం పడేలా ఉంది. ప్రియమిత్రమా, ధన్యవాదాలు. హ్యాపీ హోలీ. మనం ఉన్నిని ఇక్కడే కదా కలుసుకున్నాం. అవును, నాకు బాగా గుర్తుంది చుట్కీ. అయ్యయ్యో, అది ఎవరు? అయ్యో రామా, మిత్రమా, ఏంటి కొత్త నాటకం? సారీ నాయక, కాస్తంత ఎమోషనల్ అయిపోయాం. ఈ రోజంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమైంది ఉన్ని, ఎందుకని అలా ఉన్నావు?
అయ్యయ్యో రామా, నన్ను ఇప్పుడు ఏవి అడగకు, నాకిప్పుడు ఏడిపిస్తోంది. సరే చాలే, ముందు విషయం ఏంటో చెప్పు. 9 సంవత్సరాలుగా నాకు అప్పప్పనే గుర్తుకొస్తున్నాడు. అప్పప్పన్ అంటే తాతయ్య అని అర్థం. ఆయనతో కలిసి నేను పొలానికి వెళ్తాను, అలాగే అరిటాకులు తీసుకొస్తాను. అప్పుడప్పుడు గ్రామంలో నిప్పంటుకుంటుంది, దాన్ని చూసి జనాలందరూ భయపడి పారిపోతుంటారు. కానీ నా అప్పుపన్ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. అప్పుపన్కి వయసు అయిపోయింది, అందుకనే యక్ష ఆయన్ని వదిలిపెట్టుంచారు. కానీ అప్పపన్ అక్కడ ఏదో ఒక రోజు పరిస్థితి బాగైపోతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదంతా చాలా తప్పు కదా, ఈ విషయంలో మహారాజు గారు ఏమీ చేయలేరా? లేదు కుదరదు. యక్ష చాలా పెద్ద వీరుడు, దాంతో పోరాటం మామూలు విషయమేం కాదు. తన్ని ఎవరైనా ఓడిస్తేనే ఈ గ్రామం మామూలు స్థితికి వస్తుంది. సరే ఉన్ని, అయితే రా మనం వెళ్ళి మీ తాతయ్యతో మాట్లాడదాం. నిజంగా నా భీమ్? అవును ఉన్ని. నా మనవడా ఉన్ని, నువ్విక్కడేం చేస్తున్నావు పండు? ఆ దుర్మార్గుడైన అక్షర్ నిన్ను చూశాడంటే. దాని గురించి నేను ఇప్పుడు దిగులు పడను అప్పపన్. నా మిత్రుల్ని నేను తీసుకొచ్చాను చూడండి. ఇతనే భీమ్, ఇతను మనకి సాయం చేయడానికి వచ్చాడు. ఎక్కడున్నాడా యక్ష? ఇక్కడున్నాడు. నువ్వు వేసిన సవాలుకి ఒప్పుకొనే మేమందరం ఇక్కడికి వచ్చాం. నేను గనక నిన్ను ఓడిస్తే నువ్వు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని వదిలేయాలి. పిల్లడా, నువ్వు నన్ను ఓడిస్తావా? ఇప్పుడే నీకు తెలియజేస్తాను ఈ ఇక్ష అంటే ఏంటో. ఈ కళ పేరేంటి? భీమ్ సాహసాన్ని చూసారా అప్పపన్? వద్దు, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇకలే మిత్రమా. అయ్యో రామా, ఇప్పుడు మనం మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుతుందామా? ఓకే కాలియా, రండి అప్పపన్.